వెల్కమ్ టు ట్రైటీ టెక్నాలజీస్. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు క్రూడ్ ఆయిల్లో ఎలా ట్రేడ్ చేయాలి అనేది ఒక స్ట్రాటజీ చెప్తున్నానండి. సో దిస్ ఈస్ బేస్డ్ ఆన్ 2 ఇండికేటర్స్. సో అవి ఎలా మీరు ఆ ఇండికేటర్స్ని మీరు ఎలా చూడాలి, ఆ ఇండికేటర్స్ సెటప్ వచ్చినప్పుడు మీరు ఎలా ట్రేడ్ చేయాలనేది ఈరోజు మనం తెలుసుకుందాము. బట్ మేక్ షూర్ మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీరు బ్యాక్ టెస్ట్ కూడా చేయండి. బ్యాక్ టెస్ట్ చేసుకొని ఒక్కసారి ఎస్ ఇది మనకు వర్కౌట్ అవుతుంది, ఇది మనకు ప్రాఫిట్స్ ఇస్తుంది అని అనుకుంటే మీరు డెఫినెట్గా ట్రేడ్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, ఇందులో ఏంటంటే క్రూడ్లో బేసికలీ ఎప్పుడైనా సరే చూడండి, మార్కెట్ ఒక ట్రెండ్లో ఉండదు. అంటే ఐ మీన్ డెఫినెట్గా ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇలా ఉంటే దీన్ని ఒక ట్రెండింగ్ మార్కెట్ అంటారు. సో డెఫినెట్గా ఇలాంటి ట్రెండింగ్ మార్కెట్స్ మనకు ఎప్పుడు ఎవ్రీ టైం ఉండకపోవచ్చు. కొన్ని రోజులు ఏమవుతుందంటే మార్కెట్ ఒకసారి ట్రెండ్ ఇలా ఇచ్చేసిన తర్వాత ఏమవుతుందనంటే ఇట్ విల్ గెట్ కన్సాలిడేట్, ఇక్కడ కన్సాలిడేట్ అవుతూ ఉంటుంది. కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ ఈ కన్సాలిడేషన్ లెవెల్ని బ్రేక్అవుట్ చేస్తుంది. సో ఈ కన్సాలిడేషన్ లెవెల్ ఈధర్ కింది కన్నా బ్రేక్అవుట్ చేయొచ్చు, పై కన్నా బ్రేక్అవుట్ చేయొచ్చు. సో మనం చేయాల్సింది ఏంటంటే ఇటువంటి ట్రెండింగ్ డేస్ని క్యాప్చర్ చేయాలి. ఓకే, సో మనం ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇటువంటి కన్సల్టేషన్ రోజు మనం అవాయిడ్ చేయాలి ఫ్రెండ్స్ ట్రేడ్స్. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ డేస్లో ట్రేడ్ చేయకూడదు. ఇలాంటి ట్రెండింగ్ డేస్లో ఉన్నప్పుడు మాత్రమే మనము ట్రేడింగ్ చేయాలి, అందులోనే మనము ప్రాఫిట్స్ ఎర్న్ చేయొచ్చు. సో బేసికల్లీ మీరు క్రూడ్లో చూసినట్టయితే ఎవ్రీడే మీకు ట్రెండింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. సో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం క్రూడ్ ఏంటంటే 1 వీక్లో, అంటే అట్లీస్ట్ ఏంటంటే 1 వీక్లో మీకు ఓన్లీ 1 టైం ఆర్ 2 టైమ్స్ మీకు ఏంటంటే ఒక ట్రెండింగ్ డే ఇస్తుంది. సో ఇలాంటి డే మీకు ఒకటి కనబడుతుంది ఓన్లీ వన్స్ ఇన్ ఎ వీక్. సో అలాంటి డేస్ ఉన్నప్పుడు మాత్రమే మీరు ట్రేడ్ చేయాలి. సో నేనేం చెప్తున్నానంటే అలాంటి డే మీకు డెఫినెట్గా అది ఎలా తెలుస్తుంది మనకు, ఎస్ ఇట్స్ ఎ ట్రెండింగ్ డే అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఆ సెటప్ ప్రకారంగా ఒకవేళ వస్తే ఎస్ మనము అనుకున్న ఈ ట్రైనింగ్లో చెప్పుకున్నటువంటి, ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి ట్రెండింగ్ కనుక మీకు వచ్చింది అనుకోండి, అలాంటి డే వచ్చినప్పుడు మీరు ట్రేడ్ తీసుకోండి. సో బేసికలీ ఫ్రెండ్స్ నా స్టడీ ప్రకారం ఏంటంటే దెర్ ఆర్ 2 థింగ్స్. ఒకటి వచ్చేసి ఏంటంటే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. సో ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్లో ఇక్కడ మనకి ఏంటంటే నేను చెప్పే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఒకటి ఏంటంటే డబుల్ టాప్ లేదంటే డబుల్ బాటమ్. సో ఈ డబుల్ టాప్ డబుల్ బాటమ్ ఏంటంటే జస్ట్ ఇన్ కేస్ ఎప్పుడైనా సరే చూడండి, మార్కెట్ ఒకరోజు మనకు గ్రీన్ కలర్ క్యాండిల్స్ ఫామ్ అవ్వచ్చు, అండ్ లేదంటే కొన్ని రోజులు రెడ్ కలర్ క్యాండిల్స్ ఫామ్ అవ్వచ్చు. సో ఈ రకంగా ఎప్పుడైతే ఒక్కొక్క క్యాండిల్ ఒక్కొక్క డే నాడు ఒక్కొక్క క్యాండిల్ మనకి ఇక్కడ ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ ఏమవుతుందనంటే జస్ట్ ఇన్ కేస్ ఏదైనా ఒక రోజు తీసుకోండి, అంటే నేను ఇది ఓన్లీ క్రూడ్కి మాత్రమే చెప్తున్నాను ఫ్రెండ్స్. మీరు బేసికల్గా ఎప్పుడైనా సరే 2 క్యాండిల్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది హై వచ్చేసి మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక 200 రూపీస్ హై ఉందనుకోండి, ఈ పర్టికులర్ లో వచ్చేసి మేబీ 196 అనుకోండి, అండ్ ఇక్కడ వచ్చేసి ఇది అరౌండ్ 198 ఈజ్ ది హై, అండ్ అగైన్ ఇక్కడికి వచ్చేసరికి ఇది ఒక 190 ఇంకా కింద ఉంటుంది 194 అనుకోండి. సో ఇట్లా హై లో ఫామ్ అవుతుంది ఎవ్రీ క్యాండిల్లో. సో మనం ఇక్కడ క్రూడ్లో ఏం చేస్తున్నామనంటే 1 అవర్ బేసిస్లో. సో ఫ్రెండ్స్ రిమెంబర్ దిస్, 1 అవర్ టైం ఫ్రేమ్లో మీరు చూడాల్సిందల్లా 1 అవర్ టైం ఫ్రేమ్. ఈ 1 అవర్ టైం ఫ్రేమ్లో ఎప్పుడైనా సరే 2 అవర్లీ క్యాండిల్స్ తీసుకోండి. 2 అవర్లీ క్యాండిల్స్ తీసుకొని వాటి హైస్ ఆఫ్ దట్ పర్టికులర్ అవర్ ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో మనం దాన్ని డబుల్ టాప్ అంటాం. అంటే దాని అర్థం ఏంటంటే ఒక క్యాండిల్ ఇట్ హ్యాస్ ఓపెన్డ్ ఎట్ దిస్ పర్టికులర్ లెవెల్, అండ్ అది ఇక్కడ దాకా వెళ్ళి మళ్ళీ తర్వాత బ్యాక్ ఇక్కడ దాకా వచ్చి క్లోజ్ అయింది. సో ఇది ఓపెన్ అనుకోండి, ఇది హై, అండ్ దిస్ ఈజ్ ద క్లోజ్, అండ్ ఒకవేళ మనం చెప్పలేము లో ఇక్కడ దాకా కూడా ఉండొచ్చు. సో దిస్ ఈజ్ ఎ లో, దిస్ ఈజ్ ఓపెన్, దిస్ ఈజ్ క్లోజ్, దిస్ ఈజ్ హై. సో ఇట్లా మీకు స్ట్రాటజీస్ చాలా ఉంటాయి, బట్ నేను చెప్తున్న క్రూడ్లో ఏంటంటే మనము ఓన్లీ డబుల్ టాప్ ఆర్ డబుల్ బాటమ్ మాత్రమే చూస్తాం. డబుల్ టాప్ ఏంటంటే ఏదైనా సరే అర్లీ క్యాండిల్స్లో 2 అర్లీ క్యాండిల్స్లో పక్కనే ఉండాలండి, అడ్జసెంట్లో ఉండాలి. మేబీ 3rd క్యాండిల్ 4th క్యాండిల్లో ఒక్కొక్కసారి ఏమవుతుందనంటే ఈ 2 క్యాండిల్స్ డబుల్ టాప్ ఫామ్ అవ్వ, నెక్స్ట్ క్యాండిల్ ఫామ్ అవుతుంది, దట్ ఈస్ ఆల్సో ఫైన్.
బట్ మన స్ట్రాటజీలో మేక్ ష్యూర్ దట్ 2 అడ్జసెంట్ క్యాండిల్స్ 1 అవర్లో ఈ రెండిట్లో కూడా డబుల్ టాప్ ఫార్మ్ అవ్వాలి. దెన్ ఓన్లీ వీ విల్ ఎంటర్ ఇన్ టు ఎ ట్రేడ్. సో డబుల్ టాప్ ఫామ్ అయినప్పుడు ఒక క్లియర్ అజంప్షన్ ఏంటంటే దేర్ ఈజ్ ఏ ప్రైస్ యాక్షన్లో ఏంటంటే ఇక్కడికి మించి ప్రైస్ ఇంకా పైకి వెళ్ళడం లేదు. సో 2 hours బుల్స్ అండ్ బేర్స్ మధ్య మనకు ఫైట్ జరిగింది, బుల్స్కి బేర్కి మధ్య ఫైట్స్ జరిగింది, అండ్ దే ఆర్ ఏబుల్ టు రీచ్ అవుట్ టు దిస్ పర్టికులర్ లెవెల్ ట్వైస్. సో ఫ్రెండ్స్ ఎవ్రీ అవర్ అంటే ఒక ఫస్ట్ అవర్లో అండ్ సెకండ్ అవర్లో ఈ పర్టికులర్ లెవెల్కి బుల్స్ అండ్ బేర్స్ అక్కడే ఉండి అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చారనంటే దేర్ ఈజ్ ఎ రెసిస్టెన్స్ ఎట్ దట్ పర్టికులర్ ఏరియా. ఫ్రెండ్స్ దట్ ఈస్ ఎ రెసిస్టెన్స్. సో ఈ రెసిస్టెన్స్ మనం ఈ రెసిస్టెన్స్ దాటి ఇంకా వెళ్ళదు అనుకొని మనము సెల్ తీసుకుంటాం అనమాట ఇక్కడ. సో వీ విల్ గో ఫర్ ఎ షార్ట్. సో ఎక్కడైనా సరే క్రూడ్లో ఏంటంటే మీరు ఒక లాట్ ఇక్కడ షార్ట్ చేసుకోవచ్చు. సో ఈ బేసిస్ ఆన్ ది డబుల్ టాప్. అలాగే డబుల్ బాటమ్ అంటే సేమ్ థింగ్, ఇట్స్ అ వైస్ వర్సా. మీకు ఒక క్యాండిల్ ఇక్కడ ఫామ్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం మీ ఒకవేళ డబుల్ బాటమ్ ఏదైతే ఉందో ఈ డబుల్ బాటమ్ సేమ్ ప్రైజెస్ ఉన్నాయి అనుకోండి, ఈ ప్రైస్ రెండు కూడా ఒకటే ఉన్నాయి అనుకోండి, ఇట్స్ డబుల్ బాటమ్. అంటే దాని అర్థం ఏంటిది, ఇక్కడ ఒక సపోర్ట్ ఉన్నట్టు లెక్క. అంటే ప్రైస్ ఇంతకు మించి కిందికి పోవట్లేదు. ఆఫ్టర్ 2 hours ఆఫ్ ఫైట్ బిట్వీన్ బుల్స్ అండ్ బేర్స్ ఇక్కడ మీకు ఏం జరుగుతుంది, ఇంతకు మించి రావట్లేదు, అంటే ఇక్కడ ఒక సపోర్ట్ ఉందని అర్థం. ఇన్ దిస్ సిచ్యువేషన్స్ మనం ఏం చేస్తాం అంటే బై చేస్తాం అండ్ పైన ఉన్న సినారియోలో మనం సెల్ చేస్తాం. సో దిస్ ఈస్ డబుల్ టాప్ అండ్ డబుల్ బాటమ్ ఫార్మేషన్. సో బేసిస్ ఆన్ దిస్ నేను ఏం చేస్తానంటే మీకు చార్ట్స్లో తీసుకెళ్తాను ఫ్రెండ్స్. చార్ట్స్ తీసుకెళ్ళి నేను మీకు చూపిస్తాను. సో ఎలా మనకు అది వర్కౌట్ అవుతుంది అనేది. సో విల్ గో టు జీరోదా. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, జీరోదాలో నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను. సో నా క్రూడ్ ఆయిల్లో ఏంటంటే ఇట్స్ బేసిస్ ఆన్ 2 strategies. నేను చెప్పినట్టుగా ఒకటి ఏంటంటే ఒకటి వచ్చేసేమో బేసిస్ ఆన్ మై క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్, ఇంకొకటి స్టోకాస్టిక్ కూడా ఉందండి, నేను అది మీకు తర్వాత చెప్తాను. బట్ ఫస్ట్ ఈ స్ట్రాటజీ చూద్దాం. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, క్రూడ్లో బేసికలీ మీకు ఎవ్రీడే మూమెంట్ ఉండదు. ప్లీజ్ రిమెంబర్ దట్, ఎవ్రీడే మీకు మూమెంట్ ఉండదు. సో ఓన్లీ వన్స్ ఇన్ ఎ వీక్ మనకు ఒక మంచి మూమెంట్ వస్తుంది. మీరు అది మాత్రం దృష్టిలో పెట్టుకొని మీరు ట్రేడ్ చేయాలి. సో ఇక్కడ ఈ సిచ్యువేషన్ ఏం జరుగుతుంది అనేది మీకు చూపిస్తాను నేను. సో ఇక్కడ చూడండి, ఇది అవర్లీ టైం ఫ్రేమ్. సో ఫ్రెండ్స్ ఇది అవర్లీ టైం ఫ్రేమ్ అండ్ ఈ అవర్లీ టైం ఫ్రేమ్లో 1 second చార్ట్ ఒకసారి రిఫ్రెష్ చేసుకుందాం. ఓకే 1 second ఫ్రెండ్స్, చార్ట్ స్టక్ అయింది ఇక్కడ. జస్ట్ ఎ మినిట్, నేను వీడియో పాజ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఓకే సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడండి, ఇది అవర్లీ బేస్ చార్ట్. మీరు ఇట్లా చూసినట్టు టైం ఫ్రేమ్ నేను అవర్లీ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ అ వీక్. ఓకే 7 ఇక్కడ నుంచి చూడండి మీరు 7 నుంచి 11 వరకు ఇక్కడ వరకు మనకి ఇదంతా 1 week ప్యాటర్న్ ఇది. సో ఇందులో ఎప్పుడైనా సరే మీకు అవర్లీ టైం ఫ్రేమ్, మీరు ఎప్పుడైనా ఈ టైం ఫ్రేమ్లో డబుల్ టాప్ కానీ డబుల్ బాటమ్ కానీ ఫామ్ అయింది అనేది మీరు చూసుకోండి. ఇన్ దట్ కేస్ మనం ఏం చేస్తామనంటే వీ విల్ గో ఫర్ ఏ డబుల్ టాప్ ఉంటే సెల్, డబుల్ బాటమ్ ఉంటే బై. ఇట్స్ అ వెరీ సింపుల్ స్ట్రాటజీ. కానీ మీరు అవర్లీ టైం ఫ్రేమ్లో ఇలాంటి సెటప్ రావడానికి చాలా టైం పడుతుంది. మేబీ మీకు వన్స్ ఇన్ ఏ వీక్ మాత్రమే ఇటువంటి అవకాశం వస్తుంది. సమ్టైమ్స్ మీకు ఆ వీక్లో కూడా ఇటువంటి ట్రేడ్ రాకపోవచ్చు. కానీ మీరు పేషెన్స్గా వెయిట్ చేయాలండి. మనం పేషెన్స్గా వెయిట్ చేస్తే ఇలాంటి ట్రేడ్స్ వస్తేనే మనకు ప్రాఫిట్స్ వస్తాయి. మనం హేస్ట్లో వెళ్ళిపోయి ఇంకా మీరు తొందరలో ఏదో ఒక ట్రేడ్ తీసుకున్నారు అని అనుకుంటే ఇంకా మనం లాస్ బుక్ చేసుకోవాల్సిందే. సో ఇక్కడ చూడండి, నేను మీకు డబుల్ టాప్ ఎక్కడైనా ఫామ్ అయిందో లేదో మనం చెక్ చేద్దాం. ఇక్కడ ఎక్కడైతే మనకు హ్యూజ్ ఫాల్ ఉందో అని చెక్ చేద్దాం. 2878 2877 ఇక్కడ ఏం డబుల్ టాప్ ఫామ్ అవ్వలేదు. సో దిస్ ఇస్ నాట్ అవర్ ట్రేడ్, లీవ్ ఇట్. ఇక్కడ కూడా డబుల్ టాప్ ఏం లేదండి. ఈ వీక్లో చూసాను నేను. ఈ వీక్లో చూస్తుంటే నాకు ఎక్కడ కూడా డబుల్ టాప్ ఫార్మేషన్ ఇక్కడ ఏముందో చూద్దాం మళ్ళీ ఒకసారి. ఓకే ఇక్కడ 2796 2795 ఇక్కడ కూడా ఏం ఫామ్ అవ్వలేదు. 2788 2788 బట్ మనం ఇక్కడ ఫామ్ అయింది.
చూడండి ఇక్కడ ఫామ్ అయింది. బట్ ద థింగ్ ఏంటంటే మనం ఇంట్రాడేకి చూస్తున్నాం, ఎందుకంటే పొజిషనల్కి మనకు ట్రేడ్ చేయాలంటే చాలా డబ్బులు కావాలంటే, సో ఇంట్రాడేని టార్గెట్ చేద్దాము. స్టిల్ ఇక్కడ పొజిషనల్గా కూడా చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా దే కెన్ గో ఫర్ ఎ ట్రేడ్. ఆబ్వియస్లీ మీరు క్యారీ చేయాలనుకుంటే కూడా చేసుకోవచ్చు. బట్ నా ఒపీనియన్ ఏంటంటే కమోడిటీస్ ఎక్కడ కూడా ఓవర్ నైట్ క్యారీ చేయకండి. బట్ ఇఫ్ యూ ఆర్ కాన్ఫిడెంట్ ఎనఫ్ మనకు ఎస్ నో ప్రాబ్లం అనుకుంటే మీరు చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఇక్కడ మీకు డబుల్ టాప్ ఫార్మేషన్ జరిగింది. 2788 ఇస్ హై అండ్ 2788 హై. తర్వాత నెక్స్ట్ డే కూడా మీకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యింది. అండ్ మన స్టాప్ లాస్ ఎప్పుడు కూడా దీనిపైనే ఉంటుందండి. ఎక్కడైతే డబుల్ టాప్ ఫామ్ ఉందో దానిపైన మనకు స్టాప్ లాస్ ఉంటుంది. సో మీరు ఏంటంటే కొంతమంది హ్యూజ్ లాట్స్లో కూడా ప్లే చేయాలనుకున్న వాళ్ళు హార్లీ చార్ట్స్లో ఇట్లా వచ్చినప్పుడు దే కెన్ గో ఫర్ ఎ 2 పాయింట్ స్టాప్ లాస్. నేను చాలాసార్లు ఇలాంటి ట్రేడ్స్లో ఉన్నప్పుడు హెవీ లాట్స్ తీసుకొని ప్రాఫిట్ బుక్ చేయడం కూడా జరిగింది. మీరు హెవీ లాట్స్ కూడా తీసుకొని ఇటువంటి టైం ఫ్రేమ్లో ఉన్నప్పుడు యూ కెన్ గో ఫర్ హ్యూజ్ లాట్స్ విత్ జస్ట్ 2 పాయింట్స్ ఆర్ 3 పాయింట్స్ స్టాప్ లాస్. బిలీవ్ మీ, మీకు ఇక్కడ ఏంటంటే 1 పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 100 రూపీస్ అండి. సో మీరు 2 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకున్నారంటే ఒక్క లాట్కి 200 రూపీస్ మీరు స్టాప్ లాస్ పెట్టినట్టు. బట్ నేను ఎప్పుడైనా సరే క్రూడ్లో నా బెస్ట్ అడ్వైజ్ ఏంటి అని అంటే మీరు ఖచ్చితంగా 20 to 25 పాయింట్స్ స్టాప్ లాస్ కంపల్సరీ పెట్టుకోవడం అంటే ఇలాంటి సెటప్ వచ్చినప్పుడు కూడా మీరు 20 to 25 పెట్టుకుంటే ఇట్స్ బెటర్ యాక్చువల్లీ. అండ్ ఆర్ మీరు ఇటువంటి లేదు నేను హెవీ లాట్స్లో కొట్టాలనుకున్నప్పుడు జస్ట్ 2 to 3 లాట్స్ కూడా మీరు తీసుకొని జస్ట్ ఫర్ 2 to 3 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని కూడా మీరు ప్లే చేయొచ్చు. సో ఇక్కడ చూడండి 2788 ఈజ్ ది హై. ఈ రెండు క్యాండిల్స్ కూడా 2788 హై ఉంది. అంటే మీ స్టాప్ లాస్ వచ్చేసి మీరు జస్ట్ 2800 పెట్టేసుకోండి, లేదంటే 2810 పెట్టేసుకొని మీరు పొజిషన్ అంటే ఇంట్రాడే అయితే మీరు స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. పొజిషన్లో అనుకుంటే యూ హ్యావ్ టు క్యారీ. సో డెఫినెట్గా మీరు నెక్స్ట్ డే అది 2706 లో ఉంది. బట్ నా బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే క్రూడ్లో ఎప్పుడు కూడా మీరు ఇంట్రాడే చేసుకున్నట్టయితే ఒక 30 పాయింట్స్ 40 పాయింట్స్ చూసుకోండి. పొజిషనల్ అనుకుంటే మీరు నెక్స్ట్ డే ఇమీడియట్గా ఫస్ట్ అవర్లో కానీ ఎప్పుడైనా కానీ ఎగ్జిట్ చేసేయండి. దట్ ఈస్ మై బెస్ట్ అడ్వైస్. సో ఇంకా చూద్దాం మనము. ఇక్కడ మనకు ఏమీ డబుల్ టాప్ ఫార్మేషన్ కాలేదు, కానీ ఇంకొక స్ట్రాటజీ కూడా ఉందని చెప్పాను కదా, అందులో ఇది కవర్ అవుతుందో లేదో చూద్దాం. ఎందుకంటే ప్రతి ట్రెండ్ని మనం క్యాష్ చేసుకోలేకపోతున్నాం అని అనుకోవద్దు. ఎందుకంటే మన సెటప్లో వచ్చినప్పుడే మనం చూద్దాము, లేదనుకుంటే బెటర్ లీవ్ ఇట్, నో ఇష్యూస్. మనకు క్యాపిటల్ చాలా ఇంపార్టెంట్ అండి. మన క్యాపిటల్ ఎక్కడో మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. మీరు తొందరపడేసి అరే నేను ఇంత చక్కని ట్రెండ్ మిస్ అయిపోయినా చెప్పేసి మీరు ఏదో ఒకటి ఆలోచించి పెట్టేశారంటే ఒక్కొక్కసారి ఏంటంటే ఇట్లా ట్రెండీ మూవ్స్ ఉన్నట్టే ఉంటుంది. బట్ ఇట్ విల్ నాట్ గో యాజ్ ఎ ట్రెండీ, ఇట్ గో అగేన్స్ట్ యువర్ ట్రేడ్. సో అప్పుడు ఏమవుతుందనంటే మీరు 20 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టారంటే 2000 రూపాయలు మనకు ఇక్కడ లాస్ బుక్ చేయాల్సి వస్తుంది. సో ఇంకొక చూద్దామండి. ఇక్కడ 3053 3052 ఇక్కడ కూడా ఏం లేదండి. సో ఇక్కడ ఒక మూవ్ అయింది. సో ఎక్కడైనా ఉందా 3140, ఓకే 1 పాయింట్లో మిస్ అయిపోయింది ఇక్కడ కూడా, దట్ ఈస్ ఫైన్. ఇక్కడ 3165 3163, ఓకే మీరు చూడండి 3163 3165 3163 అంటే మీకు థర్డ్ క్యాండిల్లో వచ్చింది. సో ఇటువంటి టైం ఫ్రేమ్లో కూడా యాక్చువల్గా మీరు స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకొని ట్రేడ్ చేయొచ్చు. కానీ ఫస్ట్ స్టెప్ నేను ఏం చెప్తానంటే బిగినర్స్ ఎవరైనా ఉన్నా కానీ కూడా మేక్ ష్యూర్ మీరు ఒకటే దగ్గర టూ ఇమీడియట్ క్యాండిల్స్కి హై వస్తే మటుకు మీరు ట్రేడ్ తీసుకోండి. మీకు కొద్దిగా ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీరు ఇలాంటి ట్రేడ్స్ కూడా చేసుకోవచ్చు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీకు ద కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఒక రెసిస్టెన్స్ని ఐడెంటిఫై చేస్తున్నారు. సో ఇక్కడ 3163 ఒక రెసిస్టెన్స్ మన దగ్గర వచ్చింది, 3163 3165 అండ్ అగైన్ 3163. సో మనకు 3163 ఒక హయ్యర్ టాప్ ఇక్కడ ఫామ్ అయింది కాబట్టి, సో డబుల్ టాప్ ఫామ్ అయింది కాబట్టి అది ఒక రెసిస్టెన్స్ని ట్రీట్ చేసుకొని మీరు సెల్ చేసుకోవచ్చు. సో మీ స్టాప్ లాస్ దీని పైన ఉంటుంది. యూ విల్ గెట్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ రిటర్న్. సో కాన్సెప్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఐడెంటిఫైయింగ్ అ కరెక్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్, అది మనం ఇక్కడ చూస్తున్నాం క్రూడ్లో. ఓకే ఇక్కడ చూడండి ఇంకొకటి ఆగస్ట్ 31 3211 3211. సో 2 క్యాండిల్స్ ఫామ్ అయిపోయాయి. దర్ ఈజ్ ఎ హ్యూజ్ ఫాల్. సో మీకు చెప్పాను కదా వీక్లీ ఒక్కసారి మీకు ఇలాంటి ఫార్మేషన్స్ వస్తాయి అండ్ ఎట్ దట్ పాయింట్ ఇన్ టైం మీరు చక్కగా ట్రేడ్ చేసుకోవచ్చు. సేమ్ సిచ్యువేషన్ అండి. మీరు ఈవెన్ డబుల్ బాటమ్ కూడా చూడొచ్చు. డబుల్ బాటంలో కూడా మీరు అలాగే చేసుకొని ట్రేడ్ యూ కెన్ గో ఫర్ ఏ బై. డబుల్ బాటమ్ ఉన్నప్పుడు మీరు బై చేసుకోవాలి, డబుల్ టాప్ ఉన్నప్పుడు ఇక్కడ సెల్ చేసుకోవాలి. సో మనం ఇంకొక స్ట్రాటజీ కూడా మీకు చెప్తాను నేను. సో ఇది అయిపోయింది కదా. సో నెక్స్ట్ నేను మీకు ఇంకొకటి కూడా ఉంది నా దగ్గర స్ట్రాటజీ, అది కూడా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ద అదర్ థింగ్ ఈజ్ బేసిస్ ఆన్ స్టొకాస్టిక్. సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఇంకోటి ఏం చెప్తున్నానంటే
స్టొకాస్టిక్ బేస్ మీద కూడా మీకు ఒక ట్రేడ్ చెప్తాను. సో స్టొకాస్టిక్ ఏంటి అని అంటే 1 సెకండ్. సో స్టొకాస్టిక్లో బేసిస్ ఆన్ స్టొకాస్టిక్ మనం ఇంకొక ట్రేడ్ తీసుకుందాం. ఈ స్టొకాస్టిక్స్ ఏంటంటే మనం ఇక్కడ 2 లెవెల్స్ చూడాలండి. ఒకటేమో 80 లెవెల్, ఇంకొకటేమో 20 లెవెల్. సో మన అజంప్షన్ ఏంటంటే 80 లెవెల్ దగ్గర ఉన్నప్పుడు మార్కెట్ ఏంటంటే ఓవర్ బాట్ అయిపోయినట్టు, దీన్ని ఓవర్ బాట్ సిచ్యువేషన్ కింద ట్రీట్ చేయాలి మనం. అలాగే మీరు 20 దగ్గర ఉన్నప్పుడు ఏంటంటే ఓవర్ సోల్డ్ దగ్గర ఉన్నట్టు, అంటే దీని అజంప్షన్ ఏంటంటే ఓవర్ సోల్డ్ ఉందనుకోండి మార్కెట్ పైకి వెళ్తుందని ఒక అజంప్షన్, అండ్ ఓవర్ బాట్ ఉందనుకోండి మార్కెట్ కిందికి వస్తుంది అని ఒక అజంప్షన్. ఆ బేసిస్ మీద మనము ఇంకొక స్ట్రాటజీ చూద్దాం. సో మీరు ఇక్కడ చూడండి, ఇంకొకటి అదర్ స్ట్రాటజీ స్టొకాస్టిక్. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసారనుకోండి స్టొకాస్టిక్, ఇది 80 లెవెల్స్ అని అంటే ఇదిగోండి ఇక్కడ 80 లెవెల్ ఇక్కడ ఉండేది. సో మీరు స్టొకాస్టిక్ చూస్తే ఇక్కడ మీకు ఆల్రెడీ ఇక్కడ డైరెక్ట్ ఇందులోకి వెళ్ళిపోయి మీరు జస్ట్ ఇక్కడ వెళ్ళి స్టొకాస్టిక్ అని టైప్ చేశారనుకోండి, ఇక్కడ స్టొకాస్టిక్ వస్తుంది. వన్స్ యూ క్లిక్ దిస్ యూ విల్ గెట్ దిస్ పర్టిక్యులర్ ఇండికేటర్. ఓకే, సో ఇక్కడ మీరు సెటప్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ 80-20 బై డిఫాల్ట్ ఉంటుంది. సో ఇక్కడ ఎప్పుడైతే మనకు 80 లెవెల్స్ దాకా మీకు ఈ రెడ్ అండ్ బ్లాక్ కలర్ లైన్స్ వచ్చినాయి అనుకోండి, దట్ ఇండికేట్స్ దట్ ఓవర్ బాట్ సిచ్యువేషన్, అంటే అందరూ చాలా బై చేసేసారని ఇంకా ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సిన అవసరం ఆ స్టేజ్ వచ్చేసిందని ఒక ఇండికేటర్. బట్ దెర్ ఇస్ నో గ్యారంటీ దట్ ఇక్కడికి రాగానే మార్కెట్ పడిపోతుందని గ్యారంటీ ఏం లేదు. మనము ఇక్కడ వన్ మోర్ స్ట్రాటజీ, ఇక్కడికి వెళ్ళినప్పుడు మనము అంటే ఇక్కడ వెళ్ళినప్పుడు యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే 80 లెవెల్స్కి వచ్చినప్పుడు స్టొకాస్టిక్ ఓవర్ బాట్ అనేది మన స్ట్రాటజీ ప్రకారం చెప్తున్నాను. బట్ దిస్ ఆల్సో ఇండికేట్ ఒక సూపర్ బుల్లిష్ వెళ్ళే టైంలో కూడా మీకు స్టొకాస్టిక్ 80 లెవెల్స్కి వస్తుంది. సో దట్ ఈస్ అ వెరీ రిస్కీ థింగ్. ఎప్పుడైనా సరే మార్కెట్ ఒక ట్రెండింగ్ ఉందని చెప్పాను అనుకోండి, ఆ ట్రెండ్ ఎలా ఉంటుందనంటే ఇక్కడ నుంచి ఇలాగే వెళ్ళిపోతుంటుంది, ఒక స్నేక్ లాగా అది ఇలాగే ఇక్కడే రొటేట్ అవుతూ ఉంటుంది, ఇక్కడ క్యాండిల్స్ పైకి వెళ్ళిపోతూ ఉంటాయి. సో అటువంటి సిచ్యువేషన్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూసారనుకోండి, ఈ పర్టికులర్ 20కి వచ్చింది మార్కెట్, మనము ఓవర్ సోల్డ్ అనుకున్నాము, పైకి వెళ్ళాలని అనుకున్నాం, కానీ ఇక్కడ చూడండి చాలా వీక్ అయిపోయింది మార్కెట్. సో ఇట్ వెంట్ టు, బట్ హియర్ అగైన్ మళ్ళీ ఇక్కడ నుంచి పైకి వచ్చేసింది. అట్ సమ్ పాయింట్ ఇన్ టైం డెఫినెట్లీ అది రిట్రెస్ అవ్వాల్సిందే, ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు ఒకటే డైరెక్షన్లో ఉండదు, డెఫినెట్గా వచ్చినప్పుడు పైకి వెళ్ళాల్సిందే అది. సో ఈ లెవెల్కి వచ్చినప్పుడు కానీ మనం ఈ లెవెల్కి వచ్చినప్పుడు ఎప్పుడు సెల్ చేయాలి, ఈ లెవెల్కి వచ్చినప్పుడు ఎప్పుడు బై చేయాలి అనేది కూడా ఇదే ఇండికేషన్ మీద మనం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్టొకాస్టిక్ ఇక్కడ ఉన్నది, మీకు ఇక్కడ అవర్లీలో డబుల్ టాప్ ఫామ్ అయిపోయింది అనుకోండి, దెర్ ఈజ్ ఎ హ్యూజ్ స్కోప్ ఫర్ ఫాల్. అంటే క్యాండిల్స్ ఏం చెప్తున్నాయి, దెర్ ఇస్ స్టిఫ్ రెసిస్టెన్స్, ఇక్కడ చాలా రెసిస్టెన్స్ ఉంది, ఎట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ స్కోప్ కూడా ఉంది ఫాల్కి. సో యూ కెన్ గో ఫర్ సెల్. ఇక్కడ 2 డబుల్ టాప్ ఫార్మేషన్ అయ్యేంత వరకు మీరు ఓపిక్గా వెయిట్ చేయాలి. డు నాట్ ఎంటర్ ట్రేడ్ బిఫోర్ ఫార్మింగ్ ఎనీ డబుల్ టాప్. 30 మినిట్స్ అయిపోయినాక కూడా ఒక క్యాండిల్లో, ఆర్లీ క్యాండిల్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 30 మినిట్స్ అయిపోయినాక కూడా ఇక్కడ డబుల్ టాప్ ఫామ్ అయినట్టే కనబడుతుంది. కానీ అట్ 55th మినిట్, అంటే ఒక 50-55 నిమిషాలు అయిపోయిన తర్వాత 5 మినిట్స్లో ఈ డబుల్ టాప్ ఫామ్ అవ్వదు, ఈ టాప్ని బ్రేక్ చేసేస్తుంది, పైకి వెళ్ళిపోతుంది. సో ఇది మన స్ట్రాటజీ కానే కాదు. సో అందుకే మీరు వెయిట్ చేయాలి. 1 అవర్ వెయిట్ చేస్తే ఈ 2 క్యాండిల్స్ ఫామ్ అవుతే, డబుల్ టాప్ ఫామ్ అయిపోయిందని కన్ఫర్మేషన్ ఇస్తే నెక్స్ట్ క్యాండిల్లో మీరు ట్రేడ్ తీసుకోండి, దీని పైన లెవెల్లో స్టాప్ లాస్ పెట్టండి. మీరు హెవీ లాట్స్ కొట్టాలనుకున్నా కూడా యూ కెన్ జస్ట్ పుట్ అబౌవ్ 2 or 3 పాయింట్స్ పెట్టేసి కూడా మీరు ట్రేడ్ తీసుకోవచ్చు. కానీ ఏంటంటే నా సేఫ్ అడ్వైజ్ ఏంటి అని అంటే, హెవీ లాట్స్కి ఫస్ట్ వెళ్ళకుండా మీరు జస్ట్ గో ఫర్ 1 or 2 లాట్స్ అండ్ పుట్ ఏ స్టాప్ లాస్ ఆఫ్ 20 పాయింట్స్. మీరు 20 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే 2000 పెట్టుకున్నట్టు ఒక లాట్కి, దెన్ యూ కెన్ గెట్ ఏ గుడ్ అమౌంట్ ఆఫ్ రిటర్న్. సో దిస్ ఇస్ బిగినర్స్ ఎవరైనా సరే మీరు తొందరపడేసి హెవీ లాట్స్కి వెళ్ళకండి. సో స్టొకాస్టిక్ 80కి వెళ్ళిపోయి మీకు ఇట్లా డబుల్ టాప్ ఫామ్ అయిపోయింది అనుకోండి, ఇటువంటి సెటప్ అనేది మీకు చాలా రేర్గా వస్తుంది. మేబీ వన్స్ ఇన్ ఏ ట్వైస్ ఆర్ వన్స్ ఇన్ ఏ థ్రైస్ మీకు రావచ్చు. అంటే 3 వారాల్లో ఒకసారి కానీ 2 వారాల్లో ఒకసారి కానీ ఇటువంటి సెటప్ రావచ్చు. సో సమ్టైమ్స్ మీకు ఏంటంటే స్టొకాస్టిక్ 80కి వచ్చేసింది అనుకోండి, ఇది ఇంకొక స్ట్రాటజీ చెప్తున్నాను మీకు. ఇది ఆర్లీ స్ట్రాటజీ అయిపోయింది. సో స్టొకాస్టిక్ పైకి వెళ్ళిపోయింది, మార్కెట్ ఆబ్వియస్లీ కిందకి వచ్చింది. స్టొకాస్టిక్ ఆల్మోస్ట్ 20కి రాగానే మార్కెట్ కొద్దిగా రిట్రెస్ అయింది. మళ్ళీ ఇక్కడ కూడా చూడండి 20కి రాగానే కొద్దిగా రిట్రెస్ అయింది, మళ్ళీ 80కి రాగానే మళ్ళీ ఇక్కడ కూడా పడిపోయింది, మార్కెట్ ఇక్కడ ఫాల్ అయిపోయింది. సో
ఈ పర్టికులర్ లెవెల్లో మనకు అవర్లీలో కూడా ఇక్కడ చూసినట్టయితే దేర్ ఇస్ నో ఇండికేషన్ ఆఫ్ డబుల్ టాప్, కానీ మార్కెట్ భారీగా పడిపోయింది ఇక్కడ. సో మనం ఇక్కడ ఇంకొకటి ఏం చేయాలి అంటే, మీకు సెకండ్ స్ట్రాటజీ చెప్తున్నాను. వన్స్ మార్కెట్ రీచెస్ టు దిస్ పర్టికులర్ లెవెల్, ఈ లెవెల్స్కి వెళ్ళిపోయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇప్పుడు మనం 80 లెవెల్స్ ఇక్కడ డ్రా చేసుకుందాం. ఓకే, సో ఈ లెవెల్స్ అంటే ఇప్పుడు సెప్టెంబర్ 4th నాడు ఈ లెవెల్కి వచ్చేసింది మార్కెట్. ఇక్కడ దాకా 80 లెవెల్స్ దాకా వచ్చింది స్టోకాస్టిక్. సో ఇక్కడ ఫాల్ అవుతుందా లేదా అనేది మనం చూడాలని, దట్టు 16 అంటే 4 o'clock టైంలోనే మనకు స్టోకాస్టిక్ ఇక్కడ దాకా వచ్చింది. ఒకవేళ ఫాల్ ఉంటే కనుక మనకు మంచి ఫాల్ ఉంటుందండి. సో ఇప్పుడు ఆ బేసిస్లో నేను ఏం చేస్తానంటే, అవర్లీ టైం ఫ్రేమ్లో స్టోకాస్టిక్ 80కి వెళ్ళిపోతే ఐ విల్ సీ ఇన్ 15 minute ఆర్ 30 minute టైం ఫ్రేమ్ ఎక్కడైనా మనకు డబుల్ టాప్ ఫామ్ అయిందా. గుర్తుపెట్టుకోండి, 80కి స్టోకాస్టిక్ వచ్చేసింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఐ విల్ గో బ్యాక్ టు 15 minute టైం ఫ్రేమ్ సెప్టెంబర్ 4th నాడు. 15 minute టైం ఫ్రేమ్ సెప్టెంబర్ 4th నాడు వెళ్ళిపోయి నేను చెక్ చేస్తాను ఆ టైంలో ఏమైనా మనకు డబుల్ టాప్ ఫామ్ అయ్యాయి. ఒకవేళ డబుల్ టాప్ ఫామ్ అయినాయి అనుకోండి, దెన్ ఆబ్వియస్లీ వీ విల్ గో ఫర్ ఎ ట్రేడ్. లేదనుకోండి మనకు ట్రేడ్ అవసరం లేదు, ఎందుకంటే మనం ఏం చెప్పలేము, ఎక్కడ దాకా వెళ్తుందని చెప్పలేము కాబట్టి మనం దాన్ని వదిలేయాల్సిందే. సో ఇప్పుడు చూడండి ఇక్కడ వెళ్తుంది, నా స్టాప్ లాస్ ఎప్పుడు కూడా 20 points అని చెప్పాను, 20 to 25 points. సో ఇక్కడ దాకా వచ్చేసింది. ఇక్కడ చూడండి ఎక్కడైనా డబుల్ టాప్ ఫామ్ అయిందా. డబుల్ టాప్ ఫామ్ అయిపోయిందంటే ఈ పర్టికులర్ అవర్లో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా స్టోకాస్టిక్ 80లోనే ఉంది, ఇక్కడ దాకా ఉంది యాక్చువల్గా. సో మనం చూడాల్సిన లెవెల్స్ ఏంటంటే ఇక్కడ ఏదైనా డబుల్ టాప్ ఫామ్ అయిందా అని చూద్దాం. సో 80 లెవెల్స్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ చూద్దాం. ఎస్, 3061 చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డబుల్ టాప్ ఫామ్ అయింది. కానీ మీరు ఇక్కడ 2 to 3 points పెట్టుకుంటారంటే కుదరదు, ఎందుకంటే 15 minute టైం ఫ్రేమ్లో మీకు అథెంటిసిటీ అనేది, రిలయబిలిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది కంపేర్ టు ఆర్లీలో మీకు డబుల్ టాప్ వచ్చిందనుకోండి మీరు సూపర్గా ట్రేడ్ తీసుకోవచ్చు. కానీ 15 minute మీకు డబుల్ టాప్ వచ్చిందనుకోండి మీ స్టాప్ లాస్ కంపల్సరీగా 1 lot పెట్టుకొని 20 to 25 points పెట్టుకోవాలి. సో ఇక్కడ మీరు 3061 మీకు హై వెళ్ళిపోయింది క్యాండిల్. సో 3061 దగ్గర నుంచి అంటే నా స్టాప్ లాస్ వచ్చేసి నేను 718185 308586 దాకా పెట్టుకుంటా. కానీ చూడండి అది జస్ట్ ఇట్ వెంట్ టు 3067 7 points మాత్రం పైకి వెళ్ళిపోయి ఆ తర్వాత ఇంకా భయంకరంగా పడిపోయింది. అంటే ఈ డబుల్ టాప్ ఫార్మేషన్ అయిపోయింది అని అంటే ఆబ్వియస్లీ మార్కెట్ ఎక్కడనో వీక్ అవుతుందని మనకు ఒక ఇండికేషన్. సో ఇక్కడ ఒక్క ట్రేడ్ తీసుకోవాలి, దట్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఎప్పుడైనా సరే మీరు ఈ డబుల్ టాప్ ఫామ్ అయినాక 15 minute నా బెస్ట్ అడ్వైజ్ ఏంటి అని అంటే, కొంతమంది వెయిట్ చేయలేరు, దే వాంటెడ్ టు టేక్ ట్రేడ్ వెరీ అగ్రెసివ్లీ. అప్పుడు వాళ్ళు నేను చెప్పినట్టుగా మీరు 20 points 25 points స్టాప్ లాస్ పెట్టుకోండి. ఒక్కోసారి మీకు ఇటువంటి మూమెంట్ కూడా ఇవ్వదు, కొద్దిగా ఇక్కడ దాకా వెళ్ళిపోయి ఇది బ్రేక్ కాకుండా వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ నుంచి పడిపోతుంది. కానీ మార్కెట్ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ చూడండి ఈ పర్టికులర్ లెవెల్లో నేను ఈ 2 levels నేను హైలైట్ చేసుకున్నా. ఎక్కడైతే నాకు ఈ 15 minute క్యాండిల్లో డబుల్ టాప్ ఫామ్ అయిన 15 minute టైం ఫ్రేమ్ క్యాండిల్స్లో లో బ్రేక్ అవుతుందో, అంటే ఇక్కడ బ్రేక్ అయిపోయింది చూడండి, ఇక్కడ బ్రేక్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇక్కడ నా ట్రేడ్ తీసుకుంటాను నేను ఈ పర్టికులర్ లెవెల్ 3037కి తీసుకొని ఐ విల్ ఇక్కడ వెయిట్ చేసి, ఇక్కడ మీరు ఎక్కడ దాకా వెయిట్ చేస్తారో నేను ఆల్రెడీ చెప్పిన 30 points కంటే మీరు ఎక్కువ ఏమంటారు గ్రీడ్గా వెయిట్ చేయొద్దు. బట్ జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ మీరు వెయిట్ చేయాలనుకుంటే మీ స్టాప్ లాస్ మూవ్ చేసుకుంటూ వెయిట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే ఐడియల్గా ఒకవేళ నేను ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే నేను ఏం చేస్తానంటే, ఇది నా పివట్ పాయింట్స్ కాబట్టి నేను డెఫినెట్గా ఈ పర్టికులర్ లెవెల్లోనే నేను ఎగ్జిట్ అయిపోతాను, ఎందుకంటే దిస్ ఈజ్ ఎ డేలో. సో డేలో జనరల్గా బ్రేక్ అవ్వకూడదు, ఒక్కొక్కసారి అక్కడ నుంచి రిట్రెస్ అవుతుంది కాబట్టి నేను ఈ క్యాండిల్ దగ్గర నేను వెయిట్ చేస్తాను. ఇప్పుడు నేను హైలైట్ చేసిన ఈ క్యాండిల్ దగ్గర వెయిట్ చేస్తాను. ఒకవేళ డేలో కూడా బ్రేక్ అయిపోయింది అనుకో, ఇంకా వీక్ అయిపోయినట్టు ఫ్రెండ్స్. సో ఇంకా నెక్స్ట్ సపోర్ట్ దగ్గర ఈజీగా వచ్చేస్తుందని మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఈ క్యాండిల్ ఫార్మేషన్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తా, లేదనంటే సింపుల్గా ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం. ఇక్కడ ఎగ్జిట్ అయిపోయి నేను ఆల్రెడీ ప్రాఫిట్ బుక్ చేసుకుంటా, వాట్ ఎవర్ 25-30 points బుక్ చేసుకున్న తర్వాత ఐ విల్ సీ మళ్ళీ ఒకవేళ ఈ పర్టికులర్ లైన్ కూడా బ్రేక్ చేసింది అనుకోండి, ఐ విల్ టేక్ ట్రేడ్ హియర్ అగైన్. నా స్టాప్ లాస్ వచ్చేసి హై ఆఫ్ దిస్ క్యాండిల్ ఉంటుంది, ప్రీవియస్ క్యాండిల్. సో ఇక్కడ ట్రేడ్ తీసేసుకొని ఇక్కడ స్టాప్ లాస్ పెట్టేసుకొని అగైన్ నేను ఒక మంచి ఫాల్ వరకు వెయిట్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఇది ఇంకొక స్ట్రాటజీ. నేను ఇప్పుడు 2 strategies చెప్పిన మీకు, బేసిస్ ఆన్ ఓన్లీ అవర్లీ క్యాండిల్స్. మీరు ఎవరైతే బిగినర్స్ నాకు చాలా సేఫ్ ట్రేడ్ కావాలి, నాకు వర్రీస్ వద్దు, నాకు రిస్కీ వద్దు అని అనుకుంటే మీరు ఓన్లీ అవర్లీ టైం ఫ్రేమ్లో వెళ్ళండి. డబుల్ టాప్ ఫామ్ అయినప్పుడు ఒక సెల్, డబుల్ బాటమ్ అయినప్పుడు బై తీసేసుకొని
అండ్ అవర్లీలో ఫామ్ అయినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు హ్యూజ్ రిటర్న్స్ వస్తాయి మీకు అవర్లీలో ఉన్నప్పుడు. ఇదేంటంటే బేసికల్గా అవర్లీలో ఒకసారి ఫామ్ అయిందంటే అది కూడా అరౌండ్ మిడ్ ఆఫ్ ద డే ఫామ్ అయింది అనుకోండి, 2 o'clock 3 o'clock అట్లా ఫామ్ అయింది అనుకోండి, మీకు ఒక మంచి రిటర్న్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అది బేసిస్ ఆన్ క్యాండిల్ అండ్ ఇది వచ్చేసి బేసిస్ ఆన్ స్టోకాస్టిక్. సో మీరు ఈ రెండు కూడా బ్యాక్ టెస్టింగ్ చేసుకోండి. బిగినర్స్కి మాత్రం నా అడ్వైజ్ ఒకటే, మీరు ఎప్పుడైనా సరే అవర్లీలో డబుల్ టాప్ ఫామ్ అయ్యి ఒకవేళ మీకు ట్రేడ్ కనుక దొరికే ఛాన్స్ అక్కడ ఉంది, మీకు ఎప్పుడైనా అవర్లీలో నాకు డబుల్ టాప్ ఫామ్ అయిపోయింది అనుకుంటే మీరు ఆ ట్రేడ్స్ మాత్రమే తీసుకోండి. వన్స్ యూ బిల్డ్ క్యాపిటల్, మీరు ఫస్ట్ ఒక 10,000 తోటి మొదలు పెట్టండి. క్రూడ్ 10,000 తోటి మొదలు పెట్టేసింది అనుకోండి, స్లోగా మీ క్యాపిటల్ పెంచుకోండి. పెంచుకున్న తర్వాత ఆ తర్వాత మీరు వేరే స్ట్రాటజీలో వెళ్ళేసి ఇంకేమైనా బెటర్ థింగ్స్ మీకు అనిపిస్తే, నేను స్టోకాస్టిక్ బేస్ మీద కూడా మీకు చెప్పిన, అది స్టోకాస్టిక్ బేస్ ఇంక్లూడ్ చేసుకుంటే ఏంటంటే మీరు వీక్లీ కనీసం ఒక 2 to 3 ట్రేడ్స్ దొరుకుతాయి మీకు. ఆర్లీ అనుకోండి, మీకు వారానికి ఒకసారి కానీ 2 వారాలకు కానీ ఒకసారి మాత్రమే ట్రేడ్ దొరుకుతుంది. కానీ 15 minute టైం ఫ్రేమ్ నేను స్టోకాస్టిక్ బేస్లో వెళ్తే మీకు ఖచ్చితంగా వారానికి 2 సార్లు ట్రేడ్ దొరికే అవకాశాలు ఉంటాయి. అప్పుడు మీరు కొద్దిగా రిస్క్ తీసుకోవచ్చు. సో నా బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే ఓన్లీ 1 hour టైం ఫ్రేమ్కి వెళ్ళండి బిగినర్స్ అయితే. అండ్ మీరు ఆల్రెడీ మీకు మార్కెట్లో ఎక్స్పీరియన్స్ ఉందనుకుంటే ఒకసారి ఈ పర్టికులర్ స్ట్రాటజీని గమనించి ట్రేడ్ చేయండి. సో బేసికలీ ఏంటంటే మీరు 10,000 ఉందని అనుకుంటే మీకు జీరోలో అయితే నాకు తెలిసి 15,000 ఉండాలి. బట్ బ్లూ ఐలెస్లో అయితే మీరు 10,000 రూపీస్తోనే మీరు ఒక లాట్ తీసుకోవచ్చు. సో బ్లూ ఐలెస్కి వెళ్ళేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసేసుకుంటే అందులోకి వెళ్ళేసారు అంటే మీరు ఈజీగా మీరు 10K తోటి మీరు ఒక లాట్ తీసుకొని మీరు ట్రేడ్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్, సో దిస్ ఈజ్ ఫర్ టుడే. ఇది మాకు వచ్చేసి క్రూడ్ ఆయిల్లో. సో ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, క్యాండిల్స్టిక్ ప్యాటర్న్లో డబుల్ టాప్ డబుల్ టాప్ ఉంటే సెల్, డబుల్ బాటమ్ ఉంటే బై. ఇంకోటి వచ్చి స్టోకాస్టిక్ 80-20. మన అజంప్షన్ ఏంటంటే 80 వచ్చేస్తే 80 స్టోకాస్టిక్ వెళ్ళిపోయింది అని అంటే తర్వాత మీరు 15 minute టైం ఫ్రేమ్లో కూడా వెళ్ళిపోయి డబుల్ టాప్ ఫామ్ అయిందా చూడండి. ఫామ్ అయిందని అనుకుంటే యూ విల్ వెయిట్. ఆ 15 minute లో బ్రేక్ కాగానే మీరు ట్రేడ్ తీసుకోండి, 20 to 30 points ప్రాఫిట్స్ తీసుకొని మీరు ఎగ్జిట్ అయిపోవాలి. సో దట్ ఈస్ ఫర్ ద డే. అండ్ మీరు డెఫినెట్గా నేను ఇంకా కొన్ని మంచి స్ట్రాటజీస్ తోటి మీ ముందుకు వస్తానండి, వేరే కమోడిటీస్ తోటి. ఇంకోటి నేను బ్యాంక్ నిఫ్టీ కూడా ఎవ్రీడే రేపు అంటే 1 day బిఫోర్ నేను ఏంటంటే రేపటి డే వాట్ ఈజ్ యాక్చువల్లీ మనకు రేపు ఎలా ఉండబోతుంది అనేది కూడా మీకు నేను పోస్ట్ చేస్తాను. సో బ్యాంక్ నిఫ్టీ కూడా నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.